ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్న విధంగా, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవుని సృష్టి అయినటువంటి మనమందరము కూడా దేవుని ప్రజలముగా మనమున్నాం. దేవుడు గొర్రెలకు మంచి కాపరి. ఆయన మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. కానీ మనమందరము కూడా తప్పిపోయిన గొర్రెలుగా ఉన్నాం. కాబట్టి తప్పిపోయిన మనలను తన మార్గంలో నడిపించడానికి, మన కొరకు ప్రాణం పెట్టి మనకు నిత్య జీవము ఇవ్వడానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకమునికి పంపించి సిలువ మీద తన ప్రాణమును అర్పించినట్లుగా చేశాడు. తద్వారా ఆ మార్గమును, ఆ జీవ మార్గాన్ని గుర్తెరగడానికి ప్రభు కృప చూపాడు. ప్రియులారా, పాపము ద్వారా దూరమైనటువంటి మనలము, మార్గము తప్పినటువంటి మనలను ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మన కన్నులకు వెలుగునిచ్చి ఆ జీవ మార్గాన్ని కనుగొనడానికి, ఆయన మార్గంలో నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపాడు. అంతగా దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించాడు. ప్రియులారా, తప్పిపోయిన గొర్రెనైనటువంటి నన్ను నిన్ను కూడా ప్రభు ప్రేమించాడు. కాబట్టి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన గొర్రెల మంచి కాపరి ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయనకే ఘనత కలుగునుగాక. ఆమేన్.